హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త న్యూస్తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ల్యాండ్ ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక రైతు కుటుంబానికి 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుంది. ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షలను రైతు కుటుంబాలకు రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఉదాహరణకు మీకు 2,50,000 లోన్ ఉంటే 50,000ను మీరు కట్టాల్సి ఉంటుంది. మిగతా 2 లక్షలు మాఫీ అవుతాయి. అలాగే 2 లక్షల రుణమాఫీ అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై నోడల్ అధికారి డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి కొత్త సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.